సబ్స్క్రైబ్ అనేది గివ్ అవే కోసం కాకుండా నా కంటెంట్ చూడండి. ముందు నా ఛానల్లో నా కంటెంట్ చూసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్, సైనింగ్ యాజ్ అన్సోల్డ్ కింగ్. సో మీరు తమిళలో చూసినట్టుగానే నిజంగానే ఒక గివ్ అవే ప్లాన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 1Kలో ఎవరికో ఒకరికి ఏదైనా ఒకటి 10,000 వస్తుండే గివ్ అవే లాగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే 1Kలో ఒక్కరికంటే 1000 మెంబర్స్లో ఒకరికంటే ఎందుకో లాజికల్గా నాకే కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఎవ్రీ 100 సబ్స్క్రైబర్స్కి ఒకరికి దే ఆర్ మై ఫ్యామిలీ, నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీతో బాండింగ్ ఉండాలనే ఉద్దేశంతో గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. సో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే కింద సబ్స్క్రైబ్డ్ అని మెసేజ్ చేయండి. లేదా ఇప్పుడున్న వాళ్ళైనా సరే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్డ్ అని మెసేజ్ చేయండి. కామెంట్ సెక్షన్లోంచి ఒక కామెంట్ తీసి లైవ్లోనే గివ్ అవే ఇస్తాను. గివ్ అవే అన్నాను కదా అని ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సింది 1000 రూపీస్ పడుతుంది, ఏదైనా గివ్ అవే ఇవ్వగలను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ గివ్ అవే. సబ్స్క్రైబ్ అనేది గివ్ అవే కోసం కాకుండా నా కంటెంట్ చూడండి. ముందు నా ఛానల్లో నా కంటెంట్ చూసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎంటర్టైన్మెంట్ సంబంధించి మూవీ రివ్యూస్, కామెడీ వీడియోస్, కరెంట్ సిచ్యువేషన్స్ లైక్ పహల్గామ్ ఇన్సిడెంట్. యాక్చువల్గా పహల్గామ్ ఇన్సిడెంట్ మీద చేద్దాం అనుకున్నాను. నిజం తెలుసుకొని అనలైజ్ చేసుకొని చూసుకొని చెప్పడానికే అప్పటికే చాలా వీడియోస్ వచ్చాయి. ఈలో చాలా జరిగిపోయింది. యాక్చువల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టాపిక్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను. అండ్ వన్ థింగ్ ఫ్రెండ్స్, వీడేంట్రా 100 సబ్స్క్రైబర్లకు గివ్ అవే అని ఓవర్ యాక్టింగ్ చేస్తాడని పోతుంది. యాక్చువల్గా ఆ 100 సబ్స్క్రైబర్లు నాకు చాలా వాల్యూ. ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి నా యూట్యూబ్ జర్నీ ఈ విధంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే కదా, ఏదో నాకు డబ్బులు ఎక్కువైపోయి నేను గివ్ అవే ఇవ్వట్లేదు. అందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా మీ తరఫు నుంచి నేనేమన్నా నాకు ఈ వీడియోస్ చేస్తే బాగుంటుంది బ్రదర్, లేకపోతే మీరు ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది అనేలాంటివి ఏమన్నా ఉన్నా సజెషన్స్ ఖచ్చితంగా నాకు ఇవ్వండి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఒకటి మాత్రం కన్ఫర్మ్, నాకు ఈ వీడియో కింద ఒక్క కామెంట్ వచ్చినా ఆ ఒక్క కామెంట్కి కూడా నేను ఇవ్వడానికి రెడీ. లేదు ఇంట్రెస్ట్ ఉంది, నాకు 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఈ వీడియో కింద ఎన్ని కామెంట్స్ ఉంటాయో చూసి ఆ కామెంట్స్లో ఏదో ఒక కామెంట్ అది కూడా లైవ్లోనే చేస్తాను. ఏదో ఒక కామెంట్ ఆ సబ్స్క్రైబర్కి ఆయనకు చేరేలాగానే నేను ప్లాన్ చేసుకున్నాను. ఈ 100 సబ్స్క్రైబర్లు గివ్ అవే అనేది మీరు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు హీరో కార్తీ గారిని ఇంటర్వ్యూలో అదే ఆడియో లాంచ్లో అనుకుంటా ఒక క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ రిలీజ్ అప్పుడు, సార్ మీకు తెలుగు ఆడియన్స్ ఇష్టమా తమిళ ఆడియన్స్ ఇష్టమా? ఆయన డెఫినెట్గా తెలుగు ఆడియన్సే అన్నారు, గుర్తుందా? అప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్పారు. యాక్చువల్గా ఆయన తమిళ్లో చెప్పారు, దాన్ని నేను తెలుగులో చెప్తున్నా. ఒకసారి వినండి. మీకు ఒక పిల్లవాడు ఒక మంచి డ్రాయింగ్ వేసాడు. డ్రాయింగ్ వేసి వాళ్ళ డాడీ దగ్గర తీసుకోకపోతే వాడు ఏంద్రా ఇది డ్రాయింగ్, పిచ్చిగా గీతలన్నీ గీసావు అని చెప్పేసి ఆ డ్రాయింగ్ చించేసి పక్కన పాడేశాడు. ఆ పిల్లవాడు ఏడుస్తూ కూర్చొని అంతలోనే వాళ్ళ అత్త వచ్చింది. ఆ చిరిగిన పేపర్లన్నీ తీసుకొని బాగా నీట్గా అటాచ్ చేసి నీట్గా పెట్టి చూసి అరే బాగా గీసారు నాన్న, వెళ్ళను అని చెప్పేసి అప్రిషియేట్ చేసింది. అలా మ్యాటర్ చిన్నదే కావచ్చు, నాకు వాల్యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్. మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, కలుస్తాను. థ్యాంక్ యూ గైస్.